నిరీక్షణ న్యూస్కు స్వాగతం. నేను మీ మ్యాజిక్ రాజా. కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి చేపట్టిన సింగరేణి భరోసా యాత్ర కార్మికుల సమస్యల పరిష్కారం కోసం కాకుండా బీజేపీ ప్రచారం కోసమే జరిగిందని రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు మిరియాల రాజిరెడ్డి విమర్శించారు. గోదావరిఖంలోని టీబీజీకేఎస్ కార్యాలయంలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ 12వ వేజ్ బోర్డు, మెడికల్ బోర్డు, పెర్క్స్ పై ఆదాయపు పన్ను రద్దు వంటి అంశాలపై కేంద్ర మంత్రి ఎలాంటి హామీ ఇవ్వలేదన్నారు. టార్చర్లటు బ్లాక్ కేటాయింపుపై గొప్పలు చెప్పుకోవడం కాకుండా మిగతా బొగ్గు బ్లాకులు అనుమతుల కోసం ఎదురు చూస్తున్న 5 ఓసీపీలకు కూడా అనుమతులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఇంకా ఈ సమావేశంలో బీఆర్ఎస్ టీబీజీకేఎస్ నాయకులు నూనె కొమరయ్య, పర్లపల్లి రవి, జాహిద్ పాషా, చిలకలపల్లి శ్రీనివాస్, పోలాడి శ్రీనివాస్, దండ రవి, రాజ్ కుమార్, బొడ్డుపల్లి శ్రీనివాస్, కిరణ్ జీ తదితరులు పాల్గొన్నారు. కిషన్ రెడ్డి బొగ్గు గనుల కేంద్ర మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2024 2028 26 ఇలా 2 ఏళ్ళు గడిచిన తర్వాత ఇలా బొగ్గు బ్లాకులో సంబంధించిన కార్మికులకు సంబంధించిన విషయాలు ఆయనకు గుర్తుకొచ్చినాయి. ఎందుకంటే సింగరేణి పూర్తి స్థాయిలో అవినీతి కోరలలో కూలుకుపోయింది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో, రేవంత్ రెడ్డి హయాంలో. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం అంతా కూడా, తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం అంతా కూడా ఇలా కార్మికులను రోడ్డుల పాలు చేసేటువంటి పరిస్థితి తెస్తున్నారు ఈ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు. ఈ పార్టీలకు చరమగీతం పాడకపోతే ఇలా సింగరేణికి మనుగడ ఉండేటువంటి పరిస్థితి లేదని కార్మిక వర్గం అంతా కూడా సింగరేణి అస్తిత్వానికి మరో ఉద్యమ పోరాట క్రమాన్ని తీసుకున్నటువంటి నేపథ్యంలోనే ఇలా బీజేపీ పార్టీ భరోసా యాత్ర, కార్మికులకు భరోసాను కల్పించే యాత్ర పేరిట కేంద్ర మంత్రి రావడం అనేది కార్మికులందరూ కూడా నవ్వుకుంటూ ఉన్నారు. ఈ ప్రైవేట్ పరం చేసినటువంటి ప్రభుత్వమే కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం. ఆనాడు సింగరేణి ప్రతి ఒక్క ఓసీ కానీ ప్రతి ఒక్క ఓసీపీకి సంబంధించినటువంటి సర్వేలు చేసేవాళ్ళు, ప్రాస్పెక్టింగ్ చేసేవాళ్ళు సింగరేణికే కేటాయించేటువంటి పరిస్థితి. దీన్ని టెండర్లు పిలిచినటువంటి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసేటువంటి దానికి ఆజ్యం పోసినటువంటి ప్రభుత్వం ఏది? కేంద్ర ప్రభుత్వం కాదా? మీరు కాదా కిషన్ రెడ్డి గారు? ఇలా మీరే సన్నాయిలు నొక్కుతూ తాటి చెల్ల 2 నువ్వేమేదో పెద్దగా ఈ సింగరేణికి అప్పగిస్తున్నావు. నువ్వేది అప్పగించేది? ఇంతకుముందు లేదా? మీరు వచ్చిన తర్వాతనే కదా ఈ యొక్క టెండర్ ప్రాతిపదికన ప్రారంభం చేసింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అప్పుడు కేంద్ర మంత్రులుగా దాసరి నారాయణరావు ఇంకోరో ఎవరో ఉన్నప్పుడు దీంట్లో అవినీతి జరుగుతుంది, ఈ మైన్లను తప్పకుండా టెండర్ ప్రాతిపదికన పెట్టాలని పార్లమెంట్లో మీరే కదా బిల్లు. సింగరేణి సంస్థను కాపాడాలనంటే అసలు ఇప్పటి వరకు ఇచ్చినటువంటి సత్తుపల్లి కానీ ఇంకా ఇప్పుడు ఇంతకుముందు చెప్పినటువంటి బ్లాక్లన్నింటినీ కూడా సింగరేణికి అప్పగించండి. సింగరేణి తెలంగాణకు ఒక కొంగు బంగారం. దీంట్లో ప్రైవేట్ పరం చేయడానికి ఆనాడు చంద్రబాబు నాయుడు పూనుకుంటే ఇలా రేవంత్ రెడ్డి, ఇలా మోడీ వీళ్ళందరూ కూడా దీన్నంతా కూడా ఇలా ప్రైవేట్ వాళ్ళ చేతులలో పెట్టేటువంటి ఒక కుట్ర జరుగుతూ ఉన్నది. ఇది తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రత్యేకంగా సింగరేణి కార్మికులు ప్రతి ఒక్కరు కూడా ఇలా మిమ్మల్ని ప్రశ్నించేటువంటి పరిస్థితి. ఇలా ప్రతి ఒక్క గులాయిలో ప్రతి ఒక్క బావి మీద చర్చ జరుగుతూ ఉన్నది. ఆనాడు మోడీ ఇక్కడికి ఎన్టీపీసీకి వచ్చినప్పుడే అప్పుడే బీజేపీ హఠావో సింగరేణి బచావో అనే కార్యక్రమాన్ని మేమంతా కూడా తీసుకున్నాం. అప్పుడు కేటీ రామారావు గారు
వర్కింగ్ ప్రెసిడెంట్ గారు వచ్చినప్పుడు కూడా బీజేపీ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వంలో ఉన్నన్ని రోజులు ఈ యొక్క సింగరేణి బతకదు అని చెప్పేసి ఆనాడే ప్రజలకు చెప్పిండ్రు. ఇది ఇలా మళ్ళీ రాబోయే కాలంలో సింగరేణిలో ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. లేకపోతే రాబోయే కాలంలో ఇప్పుడు సింగరేణిలో ఉన్నటువంటి కార్మిక వర్గం అంతా కూడా కేసీఆర్ వైపు, టీపీసీకే వైపు వచ్చిండ్రు. దీన్ని మేము ఎట్లా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలని ఒక డ్రామా కంపెనీతోని మీరు వచ్చిందే తప్ప, మీరు డ్రామాలు చేస్తున్నారే తప్ప ఇలా మీకు మనసులో లేదు ఈ సింగరేణి సంస్థను కాపాడాలని, కార్మికులను కాపాడాలని మనసులో లేదనేది గతంలో అర్థమైంది, ఇప్పుడు కూడా అర్థమవుతా ఉన్నది. ఇప్పటికైనా మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే పార్లమెంటులో బిల్లు పాస్ చేయండి. ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి ప్రాంతంలో ఉన్నటువంటి బొగ్గు నిక్షేపాలు ఎక్కడ వచ్చినా అది సింగరేణి సంస్థకే ఇస్తామని ఇలా బిల్లు పాస్ చేపియండి. గది మీ చిత్తశుద్ధి. ఇలా ఏదో ఒకటి బొగ్గు బ్లాక్ని ఇచ్చేసి దానికోసం పెద్దగా గొప్పలాగా చెప్పుకొని నేనేదో చేసినామని చెప్పుకుంటే ఇలా గంత ఎడ్డోళ్ళు కాదు, గుడ్డోళ్ళు కాదు సింగరేణి కార్మికులు. సింగరేణి కార్మికుల కష్టంతో ఇలా రాష్ట్రానికి, దేశానికి ఇలా అనేక వెలుగులను చిమ్ముతున్నటువంటి పరిస్థితి ఇలా మనం కళ్ళారు చూస్తా ఉన్నాం. అందుకోసమే మీరు చేసేటువంటి ఈ యొక్క నాటకాలు అన్ని కార్మిక వర్గం అంతా కూడా ఖండిస్తున్నటువంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ వీళ్ళ మోసాలను, వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గాలను ఎండగట్టడం కోసం తప్పకుండా మళ్ళీ బొగ్గుబాయిల మీద మీరు చేసినటువంటి కుట్రలను కరపత్రం రూపంలో కూడా తప్పకుండా తెలియజేస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇప్పటికైనా మీరు మీ విధానాన్ని మార్చుకోవాలి. తెలంగాణకు ఒక కొంగు బంగారం సింగరేణి. ఈ సింగరేణి రక్తాన్ని చెమటగా మార్చి ఇలా దేశానికి వెలుగునిస్తున్నటువంటి కార్మికులను రోడ్ల పాలు చేయక చర్చ పెట్టండి. జరిగినటువంటి మా హరీష్ రావు గారు, కేటీ రామారావు గారు, మా బొగ్గుగని కార్మిక సంఘం నాయకులు ప్రశ్నించినటువంటి దాని మీద మీరు సమాధానం చెప్పాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కిషన్ రెడ్డి గారి యొక్క భరోసా యాత్ర కార్మికుల బతుకులను మార్చలేకపోగా బ్రహ్మల్లోకి నెట్టివేసేది. ఈరోజు వారి యొక్క యాత్ర అనేటువంటిది సింగరేణి సంస్థకి కానీ, సింగరేణి కార్మికులకు కానీ ఉపయోగపడుతుంది. వాళ్ళకి అనేక సమస్యలు ఉన్నటువంటి సందర్భంగా ఆ సమస్యలకు ఒక సమాధానం వస్తుంది అనేటువంటిది ఊహించింది కార్మిక వర్గం. కానీ ఈరోజు తాడిచెర్ల బ్లాక్ 2 అనేటువంటిది మేము కేటాయించినామని ఈరోజు బీజేపీ ప్రచారం చేసుకోవడానికి మాత్రమే పరిమితమైంది. ఈరోజు సింగరేణి డబ్బులతో సింగరేణి ఏర్పాటు చేసినటువంటి మీటింగులకి బీజేపీ సభలుగా ఉపయోగపడినాయి తప్పితే కార్మికులకి ఏమాత్రం ఉపయోగపడలేదు, సంస్థకు ఏమాత్రం ఉపయోగపడకపోగా ఈరోజు బట్టి గారికి రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మాత్రం ఒక భరోసాని ఇచ్చినట్టుగా మాత్రం భావిస్తూ ఉంది సింగరేణి కార్మిక వర్గం. ఎందుకంటే ఈరోజు సింగరేణిలో అనేక అవినీతి జరుగుతుంది కాంగ్రెస్ పాలన వచ్చిన తర్వాత. ఈరోజు సైట్ విజిట్ విధానంతో మొదలుకొన్నటువంటి అవినీతి అనేది, ఓబీ కాంట్రాక్టర్లు అనేటిది అధిక టెండర్లు వేసి కోట్ల రూపాయల నష్టం కలగడం అయితే, 1x800 మెగావాట్ ప్లాంట్ జైపూర్లో జరిగినటువంటి నిర్మాణంలో జరుగుతున్నటువంటి అవినీతి అయితే, ఎక్కువ టెండర్ వేయడం అయితే, అలాగే సోలారు పవర్ విషయంలో రాజస్థాన్ గవర్నమెంట్ తోటి జేవీ చేసుకొని ఒప్పందం చేసుకున్నటువంటి విధానం అయితే, సింగరేణిలోనే ఈరోజు పీపీఏ లేకుండా కట్టినటువంటి నిర్మాణం చేసినటువంటి సోలార్ పవర్ ప్లాంట్లు అయితే, అలాగే సత్తుపల్లిలో నిర్మాణం చేసినటువంటి సిహెచ్పి సమంత ప్లాంట్లో జరిగినటువంటి అవినీతి అయితే, ఇవన్నిటితో పాటుగా ఈ మధ్య కాలంలో వెలికి తీయబడినటువంటి కోల్ స్టాకుల విషయంలో అయితే, ఇవన్నిటి మీద ఈరోజు విచారణ జరిపించి దోషులను శిక్షిస్తారేమో, ఈ సింగరేణిని రక్షిస్తారేమో అని భావించింది బొగ్గు శాఖ మధ్యలు వస్తుంది కదా అనేటువంటి ఉద్దేశం. ఈరోజు కార్మికుడి వేషధారణలో వచ్చిండు తప్పితే కార్మికునికి ఒరగబెట్టింది ఒకటి ఏమీ లేదు అనేది. ఇప్పుడు కార్మికులు ఏం కోరుకున్నారు?
ఈరోజు మా 12వ వేజ్ బోర్డు యొక్క కమిటీని ఏర్పాటు చేస్తాడేమో, మంచి వేతనాలు బ్రహ్మాండంగా స్థిరీకరణ చేస్తారేమో, వాటిని త్వరలోనే అమలు పరిచేటట్టు ఏర్పాటు చేస్తారేమో, మా జీవితాలు మారుతాయేమో అనేటువంటిది భావించారు. అది కాకపోగా మా ఇన్కమ్ ట్యాక్స్ ఏమన్నా రద్దు చేస్తారేమో, ఈ తెలంగాణ బిడ్డ కదా, ఈ ప్రాంత బిడ్డ, మరి సింగరేణి కార్మికులకు ఏమన్నా ఉపయోగకరమైనటువంటి విషయం ఏమన్నా చెప్తారేమో అనుకున్నారు. లేదా మా పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ ఉన్నటువంటిది కోల్ ఇండియాలో రీయింబర్స్మెంట్ ఇస్తున్నారు కదా, అలాంటిది ఏమన్నా రీయింబర్స్మెంట్ ఇస్తారేమో సింగరేణి కార్మికులకు, ఆ ప్రకటన చేస్తాడేమో, ఆ భరోసా ఇస్తాడేమో అని ఊహించింది కార్మిక వర్గం. కానీ అది కూడా భ్రమల్లోనే మిగిలిపోయింది. ఇలాంటిది లేదా మా సింగరేణి కార్మికులకు గతంలో కేసీఆర్ ప్రభుత్వంలో మెడికల్ బోర్డులు బ్రహ్మాండంగా పెట్టి 16,000 మందికి ఉద్యోగాలు ఇచ్చిండు కదా, మళ్ళీ 16 నెలలుగా ఆగిపోయినటువంటి మా మెడికల్ బోర్డులను పునరుద్ధరించేటట్టుగా రాష్ట్ర ప్రభుత్వానికి సింగరేణి యాజమాన్యానికి ఆజ్ఞాపిస్తాడేమో అని వేచి చూస్తే కూడా అది కూడా లేనటువంటి పరిస్థితి. అనేక మంది మేము ఫిట్ ఫర్ సేమ్ జాబ్ అయినటువంటి వాళ్ళం కానీ, లేదా 9-10 నెలల నుంచి ఉద్యోగాలు లేక ఇబ్బంది పడుతూ అప్పుల పాలయ్యి వీధి పాలవుతున్నటువంటి మాకు నియామక పత్రాలు ఇవ్వట్లేదు ఇంకా కూడా ఏప్రిల్, మే, జూన్, జూలై వాళ్లకు అనేటువంటి కార్మిక వర్గం చూస్తూ ఉంటే వాళ్ళ విషయంలో కూడా యాజమాన్యానికి ఎలాంటిది ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భం లేదు. మరి ఎవరి కోసం వచ్చినవు, ఎందుకోసం వచ్చినవు, ఏమి హామీలు ఇచ్చినవు, ఏమి అభయంతో వచ్చినవు, ఏమి భరోసా యాత్ర అని పెట్టుకున్నావు అని అడుగుతా ఉంది ఈరోజు. అంతేకాకుండా మీరు తాడిచెర్ల 2 బ్లాక్ అనేటిది 2013లో ఇచ్చినటువంటి బ్లాకుకు ఆ తర్వాత ముందస్తు అనుమతుల కోసం అయితేంది, లేదా లీజ్ అగ్రిమెంట్ కోసం అయితేంది మేము అప్లికేషన్ పెట్టినటువంటి సందర్భంలో అది పెండింగ్లో ఉన్నటువంటి దాన్ని ఇప్పుడు మీరు క్లియర్ చేసిండ్రు. అదేమన్నా వేలం లిస్టులో ఉన్నటువంటి బ్లాకా, దాన్ని ఏమన్నా అందులో నుంచి తీసి మాకేమైనా నామినేటెడ్ పద్ధతిలో ఇచ్చినటువంటిదని గొప్పగా భరోసా యాత్ర అని పెట్టుకున్నారా, లేదా విజయోత్సవాలు జరుపుకుంటున్నారు కాంగ్రెస్ అని? ఈరోజు ఏమీ లేదు. కాంగ్రెస్కు, బట్టికి, రేవంత్ రెడ్డికి అభయం ఇచ్చిండ్రు, మీకు భరోసా ఇచ్చారు. మీకేమి కాదు, మేము ఉన్నన్ని రోజులు మీ ఇష్టం వచ్చినట్టుగా అవినీతి చేసుకోండి, మాకింత పాలు పంచుకునేటట్టు చేయండి అనేటువంటి తప్పితే వేరే ఏమి కూడా కనిపించినటువంటి పరిస్థితి ఈరోజు. అలాంటి దాంట్లో వీళ్ళు గొప్పగా చెప్పుకోవడం అనేటువంటిది సిగ్గుచేటు అని అడుగుతా ఉన్నాం. ఈరోజు 15 సంవత్సరాల వెనకకు నెట్టివేయబడింది బీఆర్ఎస్ పాలనలో అని చెప్పాడు. ఈరోజు బీఆర్ఎస్ పాలనలో నెట్టివేయబడిందా, వెనుకకు నెట్టిపోయబడిందా, అభివృద్ధి పథంలో నడిచిందా ఒక్కసారి ఆలోచించారు. ఈరోజు 16,000 మంది ఉద్యోగాలు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. నీ కోల్ ఇండియాలో ఏ ఒక్క ఉద్యోగం అన్న మెడికల్ బోర్డు సంవత్సరానికి ఒక్క మెడికల్ బోర్డు పెట్టించినావా అని అడుగుతా ఉన్నాం. ఒక్క ఉద్యోగం ఇచ్చిన పాపాన లేవు కదా. 16,000 మందికి ఉద్యోగాలు ఇస్తే అభివృద్ధి వైపు పోతుందా, లేకపోతే వెనుకబడిపోతుందా? టన్నుల ఉత్పత్తి కేసీఆర్ గారి హయాంలో తీసుకొని వస్తే ఈరోజు అభివృద్ధి అంటారా, దాన్ని వెనుకబాటు అంటారా? 35,000 కోట్ల టర్నోవర్తో సింగరేణి వచ్చేటట్టుగా ఏర్పాటు చేస్తే బీఆర్ఎస్ హయాంలో అది అభివృద్ధి అనేటువంటి తెలియట్లేదా అని అడుగుతా ఉన్నాం. ఈరోజు కొత్త ప్రాజెక్టు 1200 మెగావాట్స్ ప్లాంట్ అయితేంది, కొండాపూర్ అయితేంది, కాశీపేట 1 అయితేంది, అనేక ఓసీల ఎక్స్టెన్షన్లు అయితేంది ఈరోజు బీఆర్ఎస్ పార్టీ హయాంలో వచ్చినటువంటిదే కదా. ఈరోజు నైని కూడా బీఆర్ఎస్ పార్టీ హయాంలో వచ్చిందే కదా. చివరిలాగా ఎలిఫెంట్ జోన్ అనే దానికి క్లియరెన్స్ ఇచ్చేసి మా హయాంలో మేము ఇప్పించినామని చెప్తున్నారంటే అది చెప్పుకోవడానికి కూడా నోరెట్లా వస్తుంది అని అడుగుతా ఉన్నాను. అలాంటిది కాకపోగా ఈరోజు కొత్తగా నువ్వేమన్నా బ్లాక్ ఇచ్చినవా అని అడుగుతాం. ఈరోజు కోయగూడెం 3 బ్లాక్ కానీ, సత్తుపల్లి 3 బ్లాక్ కానీ, ఆరో ఇన్ఫ్రా కానీ అవంతి అనే కంపెనీలు హ్యాండ్ ఓవర్ చేసుకున్న వేలంలో కదా. మరి వాటిని ఇప్పటికి కూడా కేసీఆర్ గారు ఒక మట్టి కూడా తీయనీయలేదు కదా. దానికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీయడానికి ప్రయత్నం చేసినటువంటిది కూడా చూసాం కదా. మరి అలా ఈరోజు ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా ఉన్నది బీఆర్ఎస్ ప్రభుత్వం, ఆ మాత్రం కూడా మీరు చెప్పలేరా? అలాంటి వాటిని రద్దు చేసి సింగరేణికి నువ్వు కేటాయించినట్లయితే ఏమన్నా నువ్వు భరోసా ఇచ్చినట్టుగా భావించేవాళ్ళం. లేదా ఈరోజు డిప్ సైడ్ బ్లాక్ మనుగూరులో ఉన్నటువంటి దాన్ని ఈరోజు జెన్కో తోటి పోటీ పడాల్సిన సింగరేణి వచ్చింది కదా, దాన్ని నామినేషన్ పద్ధతిలో ఇచ్చినట్లయితే కొంత రాయల్టీ కానీ పన్నులు కానీ మిగిలినట్లయితే అది మాకేమన్నా భరోసా ఇచ్చినటువంటి వాడి అయ్యేది.
లేదా శ్రావణపల్లి KK6 అండర్ గ్రౌండ్ మైన్ ఆ రెండు ఎవ్వరు కూడా ఆక్షన్లోకి రాలేదు కదా వేలంలోకి, ఆ రెండింటినన్నా కేటాయిస్తావేమో అని సింగరేణికి సంస్థకి భరోసాగా నిలుస్తావేమో అని అనుకుంటే అది కూడా లేనటువంటి పరిస్థితి. పవర్ ప్రొడ్యూస్ చేయడానికి వాళ్ళు ఎంత ప్రోత్సహించిండ్రు అనేటువంటిది అయితే ఇలాంటి అనేక కార్యక్రమాలు చేపడితే ఈరోజు అభివృద్ధి వైపు సింగరేణి నడిపిస్తే 15 ఏళ్ళ వెనుకకు పోయింది, కష్టాలు వచ్చినాయి అని చెప్తా ఉన్నావు. ఈరోజు 24,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అని మీరే చెప్పారు కదా. అదే నోటు నుంచి 54,000 కోట్లు ఇప్పుడున్నాయి, ఏప్రిల్ 30 తారీఖు వరకే అన్నావు కదా. ఈరోజు 58,000 కోట్లకు వచ్చినాయి కదా. అంటే 10 ఏళ్లలో 24,000 కోట్ల డ్యూస్ ఉంటే ఈ యొక్క 2.5 సంవత్సరాలు మరొక 34,000 కోట్లు ఈరోజు డ్యూస్ ఉంటే ఈ సింగరేణిని రక్షించడానికి నువ్వు ఒక్క హామీ ఇచ్చినవా, భరోసా ఇచ్చినవా, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ఏమన్నా విమర్శించినవా అనేటువంటిది ఈరోజు కార్మికుల తరఫున తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ప్రశ్నిస్తూ ఉంది. కాబట్టి ఈ భరోసా యాత్ర అనేది వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం కంపెనీ డబ్బులతో కంపెనీ చేసినటువంటి మీటింగులలో బీజేపీ మీటింగ్ పెట్టుకోవడానికి ఒక అవకాశం కల్పించినట్టుగానే కార్మిక వర్గం భావిస్తాం. గుర్తించకపోవడం వలన సింగరేణికి ఈ ఉన్నటువంటి గుర్తింపును 2018లో తొలగించడం వలన ఈరోజు అటవీ శాఖ అనుమతులు అనేటివి సింగరేణి ఓపెన్ కాస్ట్లకు ఇబ్బందిగా మారినటువంటిది. అందులో భాగంగానే ఈరోజు గొలేటి ఓపెన్ కాస్ట్ కానీ, అలాగే మాదారం ఓపెన్ కాస్ట్ కానీ, లేదా KKOC మందమరి ఓపెన్ కాస్ట్ కానీ, లేదా JK5 ఎక్స్టెన్షన్ పూసపల్లి ఎల్లందు ఓపెన్ కాస్ట్ కానీ, అలాగే మనుగూరులో ఉన్నటువంటి ఇంకొక ఓపెన్ కాస్ట్ ఎక్స్టెన్షన్ కానీ ఈరోజు 5 ఓపెన్ కాస్ట్లు ఈరోజు ఫారెస్ట్ అనుమతులు, పర్యావరణ అనుమతుల కోసం వేచి చూస్తూ ఉన్నాయి. అనుమతులు రాక మేము బొగ్గు తీయలేకపోతా ఉన్నాం. అలాంటి వాటికి నువ్వేమన్నా భరోసా ఇచ్చి నేనున్నా కేంద్ర మంత్రిగా, బొగ్గు శాఖ మంత్రిగా, తెలంగాణ బిడ్డగా ఈ 5టిని మీకు క్లియరెన్స్ ఇప్పిస్తా, త్వరలోనే ఆ 2 వేలంలో రానోళ్లను కూడా మీకే ఇప్పిస్తా, ఆ 2టిని కూడా అది క్యాన్సిల్ చేయించి వాళ్ళతో ఆ 2టిని ఇప్పిస్తా, అలాగే డిప్ సైడ్ మనుగూరు బ్లాక్ కూడా ఇప్పిస్తానంటే 10 బ్లాకులు నేను ఇప్పిస్తానని హామీ ఇచ్చినట్లయితే నువ్వు నా సంస్థను బతికించేవాడి అయ్యేటోడి, పరిరక్షించేటువంటి వాడి అయ్యేటోడి. కానీ ఈరోజు నువ్వు అలాంటిది ఒక్క మాట కూడా చెప్పకుండా మీ రాజకీయ ప్రయోజనాల కోసం మాత్రమే చేసినటువంటి యాత్ర, ఈ భరోసా యాత్ర ఎవరి గుండెల్లో, ఎవరి బతుకుల్లో భరోసాను నింపకపోగా ఈరోజు వాళ్ళ ఆశల్ని అడియాసలు చేసింది అనేటువంటిదే భావిస్తూ ఉంది తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం. జై తెలంగాణ, జై. మన నిరీక్షణ న్యూస్ను వాచ్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.